We have a loving God. మనము ప్రేమ కలిగిన దేవుణ్ణి He కలిగి is loving ఉన్నాము. us so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. Month after month, God is giving us these opportunities to come into His presence. నెల తర్వాత మరో నెల ఆ రీతిగా మనకు ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నారు ఆయన. Everywhere people are with sadness. ఎక్కడ చూసినా ప్రజలు ఎంతో దుఃఖంతో నింపబడి ఉన్నారు. Hospitals are filled with patients. హాస్పిటల్స్ చూస్తే ఆ యొక్క రోగులతో నింపబడి ఉన్నవి. And people are filled with groanings, వారు sufferings. ఎంతో ఇబ్బందులతో ఆ యొక్క రోదనలతో వారు నింపబడుచున్నారు. But what a good God. He has ఎంత given us this great opportunity to come into His presence. కానీ దేవుడు మనకైతే ఎంత గొప్ప మంచి అవకాశాన్ని ఇచ్చారు ఆయన సన్నిధిలోనికి రావడానికి. Whenever we come into His presence, మనము ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడెల్లా we must be filled with gratitude. మనము ఆ యొక్క కృతజ్ఞతతో నింపబడి ఉండాలి. Ask God, Lord, fill my heart with gratitude. దేవుణ్ణి అడగాలి, దేవా నా హృదయాన్ని కృతజ్ఞత చేత నింపండి అని. You are alive not because of your great life, నీ యొక్క జీవితాన్ని నీ గొప్పతనాన్ని బట్టి నువ్వు బ్రతికి ఉండలేదు, not because of your religion, నీ యొక్క భక్తిని బట్టి కాదు, because of His grace. ఆయన కృపను బట్టే. Really, we are unworthy people. నిజంగానే మనము అయోగ్యులము. Here in this compound, ఈ యొక్క కాంపౌండ్లో our sisters are learning to pray. మన సహోదరులు ప్రార్థించడం ఎలాగో నేర్చుకుంటున్నారు. One sister goes in a day, the whole day she will pray. ఒక సహోదరి ఒక స్థలానికి వెళ్ళి అక్కడ దినమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంది. Sometimes that sister prays the whole 2 days from morning till evening. కొన్నిసార్లు ఉదయం నుంచి సాయంకాలం వరకు అలా ఒక దినం కావచ్చు 2 దినాలు కావచ్చు ఆమె ప్రార్థిస్తూనే ఉంటుంది. And some others, they pray half day with fasting. మరికొందరైతే ఉపవాసంతో ఒక సగం దినమైనా కూడా ప్రార్థిస్తూ ఉంటారు. If possible, they pray the whole day with fasting. శక్యమైతే వారు ఒక దినమంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉంటారు. They are learning to pray. వారు ప్రార్థన నేర్చుకుంటున్నారు. These days we are thinking of laying a good foundation. ఈ దినాల్లో మనము మంచి పునాది వేయుట గూర్చి తలస్తున్నాము. Foundation according to the word of God. దేవుని వాక్యానుసారమైన పునాది. Yeah, the most important subject we must learn is interceding. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము సబ్జెక్ట్ ఏదనగా విజ్ఞాపన చేయుట. Yeah, you must learn to intercede. మనము విజ్ఞాపన చేయడం అనేది నేర్చుకోగలగాలి. If there is no intercession in a church, ఒక సంఘములో విజ్ఞాపన అనేది లేని ఎడల that church will die. ఆ సంఘం అనేది చచ్చిన స్థితికి వెళ్తుంది. The church may be full of people, ఆ సంఘం అనేది ప్రజలందరి చేత నింపబడి ఉన్నట్టే ఉండొచ్చు, but they are dead people. కానీ చచ్చిన ప్రజల No చేత life. If నింపబడ్డారు. there is no prayer, there is no life. ప్రార్థన లేదు అంటే జీవం లేదని. If there is sin in you, నీలో పాపం ఉంటే you will not pray. You will not pray at all. నీవు ప్రార్థించలేవు ఎంత మాత్రం కూడా. If you are full of cinema thoughts, bad movies, నీవు పూర్తిగా ఆ చెడ్డ సినిమాల చేత కావచ్చు, సినిమాల చేత నీ హృదయాన్ని నింపుకుంటే you cannot pray. నీవు ప్రార్థించలేవు. Many people are not praying at all. చాలా మంది కొంత కూడా ప్రార్థించడమే ఉండదు. People, they do not know how to pray for 1 hour. చాలా మందికి ఏ రీతిగా గంట సేపు ప్రార్థించాలో కూడా తెలియదు. Here we want to teach our girls to pray the whole day. ఇక్కడ మనము మన సహోదరులకు దినమంతా కూడా ప్రార్థన చేయట ఎట్లలో మనము బోధిస్తూ ఉన్నాము. How to lay good foundation means you must first you pray and teach others to pray. ఏ రీతిగా మంచి పునాది వేయడము అంటే ముందుగా మనము ప్రార్థించాలి, ఆ తర్వాత ఇతరులకు ప్రార్థించడం ఏ రీతిగానో నేర్పాలి. You must become a prayer warrior. నీవు ఒక ప్రార్థన యోధుడవుగా అవ్వాలి. You must make others prayer warriors. ఆ తర్వాత ఇతరులను కూడా ప్రార్థన యోధులుగా మీరు సిద్ధపరచగలగాలి. Take hold of a person. ఒక వ్యక్తిని పట్టుకోండి, Teach him prayer. వారికి ప్రార్థన నేర్పించాలి. And teach that sister prayer. ఆ సహోదరికి ప్రార్థన నేర్పించాలి. When she prays,
ఎప్పుడైతే ఆ సహోదరి ప్రార్థిస్తూ ఉంటుందో you will be strengthened. నీవు బలపడతావు. Living together means living and not praying. That is not living at all. కలిసి జీవించడం అంటే కలిసి ఉన్నా కూడా కలిసి ప్రార్థించలేకపోవడం అనేది కాదు. If you don't pray together, మీరు గనక కలిసి ప్రార్థించినట్లయితే that is not living. అది కలిసి ఉన్నట్టుగా కాదు. Two dead people are lying on the ground, that's all. Lying in a room. అది కేవలం ఏ రీతిగా ఉంది అంటే ఇద్దరు చచ్చిన వ్యక్తులు ఒక రూమ్లో ఉన్నట్టుగానే ఉంది. If you are praying, నీవు ప్రార్థిస్తుంటే you are a living person. నీవు ఒక జీవిస్తున్న వ్యక్తి. Many people don't want to pray. చాలా మంది ప్రార్థించాలి అని అనుకోరు. There is no interest in their hearts. వారి హృదయాల్లో ఆసక్తి ఎంత మాత్రం ఉండదు. We say we are following Christ. మనం అంటాము మేము యేసుని వెంబడిస్తున్నాము అని. Christ is the best intercessor. క్రీస్తు ఒక మంచి విజ్ఞాపన చేసే వ్యక్తి. Let us turn to the book of Hebrews 7th chapter ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూద్దాము. and verse 24. 24వ వచనము. Jesus continues to intercede. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. He is living. ఆయన జీవిస్తున్నాడు. How he is living? ఏ రీతిగా జీవిస్తున్నాడు? By interceding. విజ్ఞాపన చేయుచు As a follower of Christ. యేసుక్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తిగా Living means you are interceding. ఆయనలో వెంబడిస్తూ జీవిస్తున్న వ్యక్తిగా ఉండాలంటే నువ్వు విజ్ఞాపన చేయాలి. Jesus was a praying person. యేసుక్రీస్తు ప్రార్థనా పరుడు. When he was on this earth, ఆయన ఈ లోకంలో జీవించిన సమయంలో he was always praying and praying and praying. అన్ని వేళలా ఆయన ప్రార్థిస్తూ ఉండేవాడు. He was interceding. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. Even now he is interceding. ఇప్పుడు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. That is why you are alive. అందు నిమిత్తమే నువ్వు సజీవంగా ఉన్నావు. He is a continuous intercessor. ఆయన నిరంతరము విజ్ఞాపన చేయుచూ ఉన్నవాడు. He is holding unchangeable priesthood. ఆయన మార్పులేని యాజకత్వమును కలిగి ఉన్నాడు. So God wants us to be priests. దేవుడు మీరు కూడా యాజకులుగా ఉండాలి అని కోరుతున్నాడు. That's what the Lord promised me. అదే దేవుడు నాకు కూడా వాగ్దానం చేశాడు. I will give you priests and Levites. నేను మీకు లేవీయులను యాజకులను ఇస్తాను అని. What is a priest? ఆ యొక్క యాజకత్వము, యాజకుడు అంటే ఏంటి? He that intercedes is a priest. ఎవరైతే విజ్ఞాపన చేస్తారో వారే యాజకులు. You may say I am a believer in Samarpana church. నీవు అనుకోవచ్చు నేను సమర్పణ సంఘంలో ఒక విశ్వాసిని అని. If you are not interceding, అలా అని నీవు ఒకవేళ విజ్ఞాపన చేయనట్లయితే you are a dead man in Samarpana church. నీవు సమర్పణ సంఘంలో ఉన్నాక చచ్చిన వ్యక్తివే. You are stinking. నీవు కుళ్ళు పడతా There ఉన్నావు. is no use of your living in or being in the Samarpana ministry without prayer. ఈ యొక్క సమర్పణ సంఘంలో ఉండి జీవిస్తున్నంత మాత్రాన దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. Christ is interceding even now. క్రీస్తు ఈ సమయంలో కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. He is continuously interceding. నిరంతరము ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. That is the priesthood of Christ. అది క్రీస్తు యొక్క యాజకత్వము అంటే.